హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. 5 years. ఈ 5 yearsలో వైజాగ్కి వెళ్తుంటారా అప్పుడప్పుడు? ఐ థింక్ ఒకసారి 2 సార్లు వెళ్ళాను. అంతేనా? ఓకే. పేరెంట్స్ కూడా కంప్లీట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు యూఆర్ స్టేయింగ్ విత్ మామ్ అండ్ డాడ్. ఓకే. అండ్ సిస్టర్? అక్క ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉంది. షీస్ షిఫ్టింగ్ టు ఊటీ బేస్. సిస్టర్కి ఒక చిన్న బేబీ నందుగడు. రైట్ ఎస్. అంటే మీ ఇన్స్టాలో ఐ సీన్ సమ్వేర్ ఎక్కడ చూసాను, ఇన్స్టాలోనే ఎస్ వాడిని పెడుతూ అలా వాడు వస్తే నాకు గ్యాలరీ నిండా వాడి ఫొటోస్ ఉంటాయి. లైక్ యు నో ఇస్ అ వెరీ గుడ్ బాయ్, గుడ్ చైల్డ్. ఓకే. అల్లరి చేస్తాడు బట్ హీస్ నాట్ డెమనిక్ కలర్ ఉండదు, చాలా క్యూట్ అల్లర్ ఉంటుంది. మీరు కొంతమంది పిల్లలు అల్లరి చేస్తే చూడాలనిపిస్తుంది కదా, అలాంటి అల్లర్ అనమాట. ఓకే. అండ్ టెల్ మీ, జనరల్గా మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే లైక్ ఈ ఫీల్డ్లో అంటే ఈ క్రాఫ్ట్స్లో మీకు ఇష్టమైంది ఏంటి? ఐ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అండి, డైరెక్టర్ అవ్వాలి. ఓకే. సో అదే గోల్. దానికోసమే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. హైదరాబాద్ అందుకే వచ్చారా? అందుకే వచ్చాను. ఇంట్లో అదే చెప్పారా? ఓకే. బట్ ఎప్పుడు ఇంట్లో చెప్పలేదా ఫిల్మ్ మేకర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ కదా అని చెప్పి? అదే అందరికీ తెలుసు, చెప్పడానికి ఏం లేదు. సో దే టోల్డ్ ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్ యూ డూ వాట్ ఎవర్. అంటే ఫిక్స్ అయిపోయారు మీరు ఆల్రెడీ? అదే చిన్నప్పటి నుంచి ఫిక్స్డ్. ఓకే. జనరల్ గా మీలాంటి క్యూట్ గర్ల్స్ యాక్టింగ్ అవ్వాలనో, హీరో అంటే యాక్టర్ అవ్వాలనో, హీరోయిన్ అవ్వాలనో వెయిట్ చేస్తారు. మీరేంటి ఫిల్మ్ మేకర్? నాకు ఫిల్మ్ మేకింగ్ నాకు ఇష్టం, రాయడం ఇష్టం. ఓకే. నేను ఇంట్లో ఉంటే నేను ఏదర్ బుక్ చదువుకుంటా లేకపోతే రాసుకుంటా. దోస్ ఆర్ ద 2 టైమ్ పాస్ దట్ ఐ హ్యావ్. టైం పాస్ అయినా అదే, ఆర్ ఇంటెన్షనలీ కూర్చొని షెడ్యూల్ చేసుకుని చేసిన పని కూడా అదే. సో ఐ రియలీ ఎంజాయ్ టు రీడ్ అండ్ రైట్ అ లాట్. అండ్ విజువల్ గా కూడా నాకు ఏదైనా క్రాఫ్ట్ చూపించడం ఇష్టం. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఆపర్చునిటీ. ప్రస్తుతానికి వర్క్ అయితే జరుగుతుంది. హోప్ఫుల్లీ థింగ్స్ షుడ్ మెటీరియలైజ్ సూన్. అండ్ అంటే లైక్ రీసెంట్ గా కూడా మీరు ఏదో ఒక యాడ్ విజయ్ దేవరకొండ కోసం ఏదో రాశారని విన్నాను. కరెక్ట్. ఐ రిటర్న్ ఫర్ KLM ఫ్యాషన్ మాల్ కి ఒక అడ్వర్టైజ్మెంట్ రాశాను. ఎస్ రైట్. అండ్ ఆల్సో ఇంకా చాలా యాడ్స్ రాస్తున్నాను. ఓకే. సో అలా అనమాట. మీరు రాసిన యాడ్స్ లో మీ ఫేవరెట్? నేను రాసిన యాడ్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాడ్ ఇస్ ఒక హెల్త్ కేర్ బ్రాండ్ కి రాసిన యాడ్. ఓకే. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, సో ఐ కెనాట్ బి టెల్లింగ్ ఇట్ అవుట్. సో రిలీజ్ అయ్యే వరకు మాకేం చెప్పారు అనమాట. ఫస్ట్ మీరు డబ్బింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు వచ్చిన మూవీ మళ్ళీ రావా. ఓకే. అందులో మీరు ఫస్ట్ అంటే డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి మేబీ అదంతా మీకు కొత్తగా అనిపించవచ్చు కదా, ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు? నాకు కొత్తగా అనిపించలేదండి. దట్ వాస్ సంథింగ్ ఐ ఫెల్ట్. అంటే ఆబ్వియస్లీ ఇట్ వాస్ అ న్యూ ప్లేస్, ఆల్ దట్ ఫీలింగ్ ఆఫ్ అ న్యూ ప్లేస్ వాస్ దేర్. కానీ somehow నేను వెళ్ళిన వెంటనే ఐ ఫెల్ట్ లైక్ ఐ బిలాంగ్ దేర్, యు నో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మైక్. ఓకే. అండ్ ప్రతి డబ్బింగ్ థియేటర్కి ఒక యూనిక్ స్మెల్ ఉంటుంది. అండ్ ఆ స్మెల్కి ఐ ఫెల్ట్ రియలీ అట్ పీస్. అండ్ నాకు స్మెల్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యూ కమ్, నా కార్లో మీరు వెళ్ళినా సరే మీకు వెంటనే స్ట్రాంగ్గా ఒక క్యాంఫర్ స్మెల్ వస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే మీకు ఒక స్ట్రాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ స్మెల్ వస్తుంది. ఓకే. ఈచ్ రూమ్ ఇఫ్ యూ ఎంటర్ యూ విల్ గెట్ డిఫరెంట్ స్మెల్. నాకు స్మెల్ చాలా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఇంటికి ఒక స్మెల్ ఉంటుంది. బెడ్రూమ్, you know, your పడుకుని లేచిన వెంటనే how your bed smells. yes how your that everything నాకు smells are very strong గా ఉంటుంది అనమాట. నాకు చాలా ఐడెంటిఫై కూడా చాలా ఈజీగా చేస్తాను. సో ఫర్ దాట్ నాకు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళగానే దట్ స్మెల్ వాజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ మేడ్ మీ ఫీల్ అట్ హోమ్. యు నో, వెన్ ఐ ఎంటర్డ్ డబ్బింగ్ థియేటర్ మీకు ఫీల్ I felt really connected to that smell. So even if it is different dubbing theaters కి వెళ్ళినా సరే ప్రతి థియేటర్ కి ఉన్న ఒక పెక్యులియర్ స్మెల్ తో I fall in love. ఫస్ట్ మీరు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీరు చెప్పిన డైలాగ్, కార్తిక్ నేను రాజోల్ వదిలి వెళ్ళిపోయాక నన్ను మిస్ అయ్యావా? సో ఏమనిపించింది మీకు? అంటే నేను కంటిన్యూ అవ్వగలను ఈ ఫీల్డ్ లో అని చెప్పేసి అనిపించింది? అవ్వగలను ఏంటి, చింపించి అవతల పడేస్తాను అనే ఫీలింగ్ తోనే వచ్చాను. వావ్, సూపర్ కాన్ఫిడెంట్. ఇంకా మీ లైఫ్ లో మీకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది ఏంటి? మై మెంటల్ హెల్త్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదే. ఫర్ వాట్ ఎవర్ ఐవ్ బిన్ త్రూ, ఐ థింక్ నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా మైండ్ని నేను కామ్ చేసుకోగలిగిన నా కెపాసిటీ. ఓకే. వాట్ ఎవర్ హ్యాపెన్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ ఇన్ లైఫ్,
I think my brain is supporting me to get over things, to control thoughts, overthink చేస్తాను నేను, బట్ అయినా సరే it helps me a lot. నా biggest achievement in my life is to know how to control my own emotions. మీకు ఉంటుందా ఆ స్ట్రెంగ్త్ మీకు ఉందా? లైక్ అంటే మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారా ఐ హావ్ దిస్ టైప్ ఆఫ్ Yeah, sure. I definitely have అండి. ఓకే. చాలా సాలిడ్ బుర్ర నాది. I think I'm extremely grateful to the kind of brain that I have. అది నాకు చాలా 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 I'm very happy with my brain. ఓకే. There's one thing I'm extremely proud of is ఎలా నేను నా ఎమోషన్స్ని టర్న్ ట్విస్ట్ చేసి కామ్ డౌన్ చేసుకోగలుగుతాను అనేది ఐ థింక్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అదొక్కటే. ఇన్ఫ్యాక్ట్ there was a time when నాకు థ్రోట్లో ప్రాబ్లం వచ్చింది లాస్ట్ ఇయర్. అండ్ దే హ్యాడ్ టు డూ ఒక సర్జరీ చేయాలని చెప్పారు వోకల్ కార్డ్ మీద. దానివల్ల ఐ మైట్ లూజ్ మై వాయిస్. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు I was in the middle of so many projects. పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. I couldn't speak. నేను మాట్లాడలేకపోయాను. That happened for a week. సో అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు when I lost so many projects because of that 1 week. అప్పుడు కూడా I think my mind was ready. ఇది కాకపోతే ఇంకోటి చేసుకుని బతుకుతా. My mind was ready to accept. నేను డివాస్టేట్ అయిపోయి నేను కూలిపోను కంప్లీట్గా. అంటే ఆ టైంలో మీ వర్కే వాయిస్ బేస్. కరెక్ట్. కంప్లీట్గా అంటే ఈవెన్ ఇన్స్టా, యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్స్ ఆల్సో. కానీ మీకు అప్పుడు కొంచెం కూడా భయం వేయలేదా? లేదు. I had that confidence, and also my parents, as I told my sister, they always say, "Hey, ఇది కాకపోతే నువ్వు you know who you are. So you ఏమైనా చేయగలవు, ఏమైనా చేసి బతకగలవు, ఏముంది అందులో." So you have beautiful family with you. I have a very strong family. Touch wood. I think whatever I am in my life, it's only because of my mother, father and my sister. ఎవరికి వచ్చి మీరు? ముగ్గురిది ఈక్వల్ కూర్చి నేను. అవునా? అంటే జనరల్ ముగ్గురు నాకు ఈక్వల్ కూర్చీసే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని